వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. చాలా మంది పిల్లల్లో ఐక్యూ గురించి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. కొంతమంది పిల్లలకి ఐక్యూ ఎక్కువ అని, కొంతమందికి ఐక్యూ తక్కువ అని అంటూ ఉంటారు. తెలివితేటలు వీళ్ళకి బాగున్నాయి, వీళ్ళకి కొంచెం తక్కువ, లేట్గా గ్రాప్ చేస్తారని మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ ఐక్యూని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు పేరెంట్స్ అండ్ టీచర్స్ అయినా సరే? ఫస్ట్ మొట్టమొదటిగా పేరెంట్స్ దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటారు? ఐడెంటిఫై చేసిన దాన్ని ఏ విధంగా ఇంప్రూవైజ్ చేయొచ్చు అంటారు? ఎస్ మేడం. ఫస్ట్ ఐక్యూ అంటే ఏంటంటే ఇంటెలిజెంట్ కోషియంట్ అంటారు మేడం దీన్ని. అంటే తెలివిని కొలిచే ఒక సాధనం లాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఉందనుకోండి, మనం కేజీలలో కొలుస్తాం. అదే లిక్విడ్ అయితే లీటర్లో కొలుస్తాం. సేమ్ అలాగే తెలివిని కొలిచేది ఏదైనా ఉంది అంటే అది ఐక్యూ. దాన్ని ఇంటెలిజెంట్ కోషియంట్ అంటారు. కోషియంట్ ఇన్ ద సెన్స్ నంబర్ అనమాట. ఆ నెంబర్ని బట్టి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఇంటెలిజెన్స్ పరంగా అనేది చెప్తాం అనమాట. అయితే ఈ ఇంటెలిజెన్స్ ఐక్యూ అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. దీన్ని పెంచుకోవచ్చా, లేదంటే ఇది బై బర్తే వచ్చిందాన్ని అలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. కానీ ఈ ఐక్యూ అనేది ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇప్పుడు మనం యావరేజ్గా తీసుకున్నట్టయితే మన ఇండియాలో ఓవరాల్ పర్సెంటేజ్ 99% 100 ఉన్నారు. 100 అంటే యావరేజ్ స్టూడెంట్స్ అనమాట. అంటే పెద్దవాళ్ళందరూ కూడా యావరేజ్ అంటే ఇంటెలిజెన్స్ తోటి ఉన్నారనమాట. అయితే చాలామందికి ఈ ఐక్యూ పెంచుకోవచ్చా లేదా అంటే ఫస్ట్ ఐక్యూని ఉన్నదాన్ని ఖచ్చితంగా మనం కొన్ని యాక్టివిటీస్ ద్వారా పెంచుకోవచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు. అయితే అసలు ఐక్యూని ఎలా కొలుస్తారు అంటే మనము ఈ ఐక్యూ టెస్ట్లో ఎవరు మందబుద్ధులు, ఎవరు యావరేజ్ స్టూడెంట్స్, ఎవరు హై ఇంటెలిజెంట్ పీపుల్స్ అనేది కూడా క్లారిటీ వచ్చు. ఐక్యూ కనుగొనడానికి ఒక ఫార్ములా ఏంటంటే MA/CA × 100 అనేది ఒక ఫార్ములా మేడం. అది MA అంటే ఏంటంటే మెంటల్ ఏజ్, బై CA అంటే ఏంటంటే క్రోనలాజికల్ ఏజ్. ఆ రెండింటిని ఇంటూ 100 చేయాలి. ఇది ఐక్యూని కొలిచే ఒక ఫార్ములా అనమాట. మెంటల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రోనలాజికల్ ఏజ్ అంటే ఏంటంటే ఫిజికల్ ఏజ్ అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ ఎంత అనేది అది క్రోనలాజికల్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ 27, 28, 11 years, 12 years ఇది అంటుంటుంది కదా, ఇది క్రోనలాజికల్ ఏజ్. అసలు ప్రాబ్లం ఏంటంటే మెంటల్ ఏజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఈ మెంటల్ ఏజ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక పర్సన్ యొక్క మెంటల్ ఏజ్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఒకటి వచ్చేసి వాళ్ళ యొక్క షార్ట్ టర్మ్ మెమరీ పవర్ని, అలాగే మ్యాథమెటికల్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటారు, అలాగే ఒక పర్సన్ యొక్క మెంటల్ ఎబిలిటీని తీసుకుంటారు. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని, అంటే ఇంకోటి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ యొక్క మెంటల్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ వేలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి మేడం. ఈ 5th క్లాస్ స్టూడెంట్ సైన్స్లో చెప్పిన చిన్న చిన్న విషయాలు బాగా అర్థం చేసుకుంటున్నాడు. ఇదే 5th క్లాస్ స్టూడెంట్ 6th క్లాస్ సైన్స్ బుక్ని కూడా ఈజీగా అర్థం చేసుకుంటున్నాడు అనుకోండి. తన యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ అంటే ఆ యొక్క ఏజ్ ఆ పర్సన్కి ఎంత ఉంటుంది అంటే 6 + 5 అంటే 11 years ఉంటుంది 5th క్లాస్ స్టూడెంట్కి. కానీ ఆ 11 years అబ్బాయి 12 years ఉన్నటువంటి 6th క్లాస్ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకుంటున్న సబ్జెక్ట్ని అయితే అర్థం చేసుకుంటున్నాడో, అప్పుడు ఆ పర్సన్ యొక్క క్రోనలాజికల్ ఏజ్ అంటే ఫిజికల్ ఏజ్ కంటే మెంటల్ ఏజ్ ఒక 1 year ఎక్కువ ఉంది. అంటే ఈజీగా 2Kకి అర్థం చేసుకుంది. అదే 6th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ అర్థం చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ పర్సన్ ఏజ్ 12 years ఉంది. అతను 10th క్లాస్ కూడా అర్థం చేసుకుంటున్నాడు అంటే 12 + 4 అంటే దాదాపు 16 years. అంటే నేనేమంటున్నానంటే ఫిజికల్ ఏజ్, మెంటల్ ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ రెండింటిని 100 తోటి ఇంటూ చేస్తే వచ్చేది ఐక్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా తీసుకుందాం. ఒక పర్సన్ ఏజ్ వచ్చేసి 10 years ఉంది. ఆ 10 years ఉన్న అబ్బాయి మెంటల్గా చాలా వీక్ ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 years ఉన్న పిల్లలు కూడికలు, తీసివేతలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, లేకుంటే మెంటల్ ఎబిలిటీ ఇదేదైతే ఉంటుందో, ఈ 10 years ఉన్న అబ్బాయి జస్ట్ 5 years ఉన్న అబ్బాయి లాగా నిదానంగా చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు 10 years అనేది ఆయన యొక్క ఫస్ట్ ఫిజికల్ ఏజ్, ఇంతకుముందు చెప్పాను క్రోనలాజికల్ ఏజ్ 10 years. అదే మెంటల్ ఏజ్ ఎంత అంటే 5 years. ఇప్పుడు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ 5/10 × 100 వేసాం అనుకోండి. ఇప్పుడు కంప్లీట్గా ఆ క్యాలిక్యులేషన్ చేస్తే తన యొక్క ఐక్యూ 50 అని వస్తుంది. అయితే ఇలా వచ్చిన నెంబర్ని బట్టి ఒక చార్ట్ ఉంటుంది మేడం. చాలా సైకాలజిస్ట్లో రెడీ చేసిన చార్ట్ ప్రకారం మామూలుగా ఎవరికైతే 80 నుంచి 90 మధ్య స్కోర్ వస్తే వాళ్ళు బిలో యావరేజ్ అనమాట. అంటే యావరేజ్ కంటే తక్కువ. 90 నుంచి 110 వచ్చిన వాళ్ళు యావరేజ్ అని, 110 నుంచి 120 వస్తే కొంచెం అబవ్ యావరేజ్ అని, 120 నుంచి 130 వస్తే సుపీరియర్ స్టేజ్, 130 నుంచి అబవ్ వచ్చిన వాళ్ళు జీనియస్ అనేది మామూలుగా అక్కడ వచ్చినటువంటి ఐక్యూ రిజల్ట్ని బట్టి వాళ్ళు ఏ ఇంటెలిజెన్స్లో ఉన్నారనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కానీ నేనేమంటానంటే, ఇలా తెలుసుకొని చాలామంది స్టూడెంట్స్ ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోలేక మేము ఇంకా మూడులుగా ఉండిపోతాము, మేము మందబుద్ధులు, మేము ఇంకా లో యావరేజ్ అని చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వెనకబడిపోతున్నారు.
కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐక్యూ అనేది ఇంతకంటే ఇప్పుడు మామూలుగా అయితే 130 అబోవ్ మనకు ఎక్కువగా చూసుకున్నట్లయితే ఐన్‌స్టీన్‌ని తీసుకుంటాం. అంటే జీనియస్ కేటగిరీలో ఇప్పటివరకు ఉన్నటువంటి హై ఐక్యూ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అందరూ కూడా ఐన్‌స్టీనే అంటారు. కానీ పికాసో చిత్రాలు గీసిన పర్సన్ అయినటువంటి లియోనార్డో డావిన్సీకి 220, 230 అబోవ్ కూడా ఐక్యూ ఉంది. కానీ చాలామంది స్టూడెంట్స్ అంటే నాట్ ఓన్లీ ఐన్‌స్టీన్ అంతకంటే ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆ ఐక్యూ పవర్‌ని సరైన క్రమంలో యూజ్ చేసుకోలేక చాలామంది అక్కడనే పడిపోయారనమాట. అంటే ఇంత ఐక్యూ ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి దానికి యూజ్ చేయరు. అయితే ఈ విషయం పరంగానే చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు ఈ పరంగా ఓన్లీ ఐక్యూ ఎక్కువొస్తే వాళ్ళు స్టడీస్‌లో టాపర్ ఉండడం, లేకుంటే తక్కువొచ్చిన వాళ్ళు స్టడీస్‌లో లోయర్ ఉన్నారా? ఇదంతా కూడా మ్యాటర్ కాదు. మనకు సైకాలజీలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని ఉంటుంది మేడం. దీన్ని హోవర్డ్ గార్డెనర్ అనే ఒక సైకాలజిస్ట్ దీన్ని కనుగొన్నాడు. అయితే ఈ ఇంటెలిజెన్స్‌లో అంటే వర్బల్ ఇంటెలిజెన్స్ లేకుంటే ఫిజికల్ లేకుంటే కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఇలా దాదాపు ఒక 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి మేడం పిల్లల లోపల. ఓకే. సో అంటే కొంతమందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఆడడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్‌గా ఓవరాల్‌గా 8 ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఈ 8 ఇంటెలిజెన్స్ గురించి నేను క్లాస్‌లో క్లియర్‌గా డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. సో ఎందుకు కొంతమంది అంత ఐక్యూ ఉన్నా కూడా పడిపోయారంటే ఈ ఇంటెలిజెన్స్‌లలో వాళ్ళు ఏ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి మేము దాంట్లో ఎక్స్‌పర్ట్ ఉన్నామని ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. యెస్. గుర్తించకుండా జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నారనమాట. కాబట్టి ఈ ఐక్యూని ఎక్కువగా ఫోర్స్ చేయకుండా ఐక్యూని పెంచుకునే సాధనాల మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఎలా ఐక్యూని ఇంప్రూవ్ చేసుకోవాలనేది క్లారిటీ ఇస్తాను. సో మీరు ఎవరైతే ఆ ఐక్యూని డల్‌గా ఉన్నాము, మేము తక్కువగా ఉంది మీకు అంటే ఇది కామన్‌గా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే దీన్ని ఇంకా క్లియర్‌గా తీసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఐడియా ఉండడం కోసమని క్లాస్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇంకా ఎలా పెంచుకోవాలనేది పవర్‌ఫుల్ టిప్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం మేడం. డెఫినెట్‌గా కానీ వంశీ గారు. ఆ నంబర్‌ని చూసి మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకండి. మనం ఇక్కడ 8 ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంటెలిజెన్స్‌లో మీ కెపాసిటీ తెలుసుకొని ఆ రకంగా ముందుకెళ్తే ఇంకా అద్భుతాలు సృష్టించొచ్చు. డెఫినెట్‌గా మీరు అన్నట్టుగానే చాలా మంది పిల్లల్లో ఐక్యూ ఉంటుంది. బట్ దాన్ని ఎటువైపు టర్న్ చేయాలి, మనం దేనిలో అయితే స్కిల్ ఉంటుందన్న వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయరు. దానివల్ల చాలా మంది ల్యాక్ అవుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగానే కొంతమంది పిల్లలకి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వాటిపైన అవగాహన ఉండదు. సో డెఫినెట్‌గా ఇంకొక ఎపిసోడ్ దానిపైన చేద్దాం. దానికన్నా ముందు చాలా మంది అడిగేది ఏంటంటే మెమొరీ పవర్ టెక్నిక్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. క్లాసెస్ అసలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి, ఎటువంటి టెక్నిక్స్ చెప్తూ ఉంటుంటారు. మేము బాగా చదువుతాం కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు, ఏదైనా యాంగ్జైటీ వచ్చినప్పుడు మర్చిపోతూ ఉన్నాము. అలా కాకుండా ఒక టెక్నిక్ త్రూ చదివింది గుర్తుపెట్టుకోవాలనుకున్నా, పర్ఫామ్ బాగా చేయాలి అనుకున్నా టెక్నిక్స్ మాకు అవసరం, క్లాసెస్ మాకు హెల్ప్ అవుతాయి అనిపిస్తూ ఉంది. క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి, ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు, ఎన్ని అవర్స్ ఉంటూ ఉంటాయి, ఎన్ని డేస్ అని అడుగుతుంటుంటారు. వాళ్ళందరికీ ఒకసారి డీటెయిల్స్ అని. యెస్ మేడం. ఈ రీసెంట్‌గా ప్రతి స్టూడెంట్‌కి కూడా కొంతమందికి టైమ్ షెడ్యూల్ బిజీ దృష్ట్యా చాలామంది ఆ వర్క్‌షాప్‌కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. సో వీళ్ళ కోసం నేనేం చేశానంటే సండే రోజు మేడం, ప్రతి సండే కూడా మన వర్క్‌షాప్ ఉంటుంది. టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది ఒక వర్క్‌షాప్ నేను డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో అసలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, దాంతో పాటు మనం ఏ టైప్ ఆఫ్ స్టడీస్‌ని అంటే మనం ఎలా చదివితే మనకు ఈజీగా వస్తుందనేది కొన్ని టెక్నిక్స్ నేను అందులో టీచ్ చేస్తాను. ఇది కంప్లీట్‌గా 3 అవర్స్ వర్క్‌షాప్ ఉంటుంది. ఇది ప్రతి సండే కూడా ఉంటుంది మేడం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ దాంతో పాటు మనది ఆన్‌లైన్ కోర్సెస్ 5 డేస్ క్లాసెస్ కూడా రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. ఇది ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది. అది ప్రతిరోజు మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. సో మీ ఆసక్తిని బట్టి జాయిన్ అవ్వండి. ఇంకా కొంతమందికి ఒకవేళ ఆన్‌లైన్‌లో మా పిల్లలు అంత ఫోకస్ చేయలేరని చాలామంది పేరెంట్స్ అంటుంటారు. సో మీకు ఆఫ్‌లైన్ కూడా ఫెసిలిటీ ఉంది. అది ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే కూడా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి ఇక్కడ మీరు ఏ క్లాస్‌కి అటెండ్ అవ్వాలి, ఆన్‌లైనా, ఆఫ్‌లైనా లేదనుకుంటే టాపర్ స్టడీ సీక్రెట్ అనే 3 అవర్స్ వర్క్‌షాప్ అనేది కూడా క్లియర్ డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. డెఫినెట్‌గా. బట్ చాలా మంది స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళు కూడా మన ఈ వీడియోస్ చూసినప్పుడు కొంతమంది టీచర్స్ ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలకి టెక్నిక్స్ నేర్పించే అవకాశం ఉంది కదా, ఒక డేలో ఒక 1 అవర్ 2 అవర్స్ సెషన్ ఇప్పిద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి సెషన్స్ తీసుకోవచ్చు అంటారా స్కూల్స్లో? యెస్ మేడం. అంటే ఓవరాల్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకుంటే వాళ్ళ స్ట్రెస్ ఓవర్‌కమ్ ఎలా చేయాలనేది, అలాగే ఎగ్జామ్ మూమెంట్‌లో ఎలా గుర్తు రాకుండా చాలామంది డిస్టర్బ్ అవుతుంటారు. సో ఈ పర్పస్‌లో మనము క్లాస్ అయితే 1 ఆర్ 2 అవర్స్ కండక్ట్ చేయొచ్చు. లేదు మా పిల్లలకు మీరేదైతే టెక్నిక్స్ నేర్పిస్తున్నారో ఆ టెక్నిక్స్‌ని కంప్లీట్ టెక్నిక్స్ అన్నీ కూడా మా పిల్లలకు నేర్పించండి అన్నట్లయితే వాళ్ళ కోసం 1 డే వర్క్‌షాప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం మేడం. అంటే మార్నింగ్ వాళ్ళ స్కూల్ స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ వరకి వాళ్ళు ఎప్పుడైతే ఆ 1 డేలో మన వర్క్‌షాప్‌కి అటెండ్ అయితే వాళ్ళకి క్లియర్ టెక్నిక్స్ అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు.
ఓవరాల్గా సబ్జెక్ట్ పరంగా అంటే వాళ్ళకి జస్ట్ ఆ ఎగ్జామ్ వరకు మాత్రమే కాకుండా కంప్లీట్గా ఆ అకాడమిక్ ఇయర్ మొత్తాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎలా 100%గా బెటర్ రిజల్ట్ స్కూల్కి తీసుకురావాలి అనే విషయాల పట్ల కూడా మనం క్లియర్గా అక్కడ ఫుల్ డే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఒకవేళ మీ స్కూల్లో మీ కాలేజెస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలనుకున్నా 2 అవర్స్ 3 అవర్స్ అయినా ఓకే, లేదనుకుంటే ఫుల్ డేలో మీకు అన్ని టెక్నిక్స్ నేర్పించాలనుకున్నా కూడా మేము వర్క్షాప్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. షూర్గా అండి. సో ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో మీ పిల్లలకి సంబంధించి మెమరీ పవర్ టెక్నిక్స్కి ఏవైతే ఉంటుంటాయో మీరు సొంతగా ఇనిషియేటివ్ తీసుకొని ఎడ్యుకేట్ చేయాలి అనుకున్నా, క్లాసెస్కి అటెంప్ట్ చేయించాలనుకున్నా ఆన్లైన్ ఉంది, లేదా ఆన్లైన్ అయితే కష్టం అవుతూ ఉంటుంది, అది ఆఫ్లైన్ అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి కూడా ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవుతే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు స్కూల్స్లో ఎవరైనా సరే పిల్లలకి మెమరీ పవర్ టెక్నిక్స్ పైన, అది కూడా ఎగ్జామ్స్ టైం అప్పుడు చాలా ఎక్కువ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ వస్తుంది, వాళ్ళు దాని నుంచి బయటపడడానికి, ఓవర్కమ్ చేయించడానికి ఈ క్లాసెస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా 2 to 3 అవర్స్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఎస్పెషల్లీ మెమరీ పవర్ టెక్నిక్స్ అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వంశీకృష్ణ గారి క్లాసెస్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.